సో ఐబార్ లేకపోయినా కానీ ఇప్పుడు మనం స్క్వేర్ పైప్ గేజ్ ఎక్కువ వేసుకుంటే బెండ్ అవ్వదు, ఇట్లా వస్తాయి ఈ గేజ్. వాల్కి సపోర్ట్ లేకుండా ఈ పిల్లర్స్కి మనం ఇట్లా దీన్ని సపోర్ట్ పెట్టుకొని మనం చేయొచ్చు. దీన్ని ఎంత మూవ్ చేసినా కానీ షేక్ అవుతాయి కానీ దానికి ఏం కాదు, కింద పడదు. ఈ హుక్ వచ్చేసి దాని పైనుంచి వస్తుంది కూడా హెవీ రాడ్ తీసుకొని ఒక ఆల్మోస్ట్ ఇది 1/2 ఇంచ్ అనుకుంటా, 1/2 ఇంచ్ రాడ్ బెండింగ్ దాని పైనుంచి బెండ్ చేసి విత్ వెల్డింగ్, ఫుల్ వెల్డింగ్ అక్కడ హోల్ వస్తుంది. ఆ హోల్కి మనము దీన్ని హుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చే బ్యాగ్స్ ఇవి 6 feet బ్యాగ్. ఇప్పుడు అది నా హైట్ కొంచెం తక్కువ ఉండేసరికి కింద టచ్ అవుతుంది. ఇప్పుడు కింద టచ్ కావద్దంటే ఆల్మోస్ట్ 10.5 feet హైట్ పైకి ఉండాలి. అది చైన్ ఒక 2 feet వస్తుంది, బ్యాగ్ 6 feet వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70-75 kgs ఉంటుంది. ఇవన్నీ చిన్న బ్యాగ్స్. మనం అక్కడ చిన్న బ్యాగ్స్ ఇవన్నీ డిఫరెంట్ బ్యాగ్స్ పెట్టట్లేదు, ఓన్లీ ఇవే బ్యాగ్స్ మీద వెళ్తున్నాం. సో ఫ్యూచర్లో మనం కిక్ బాక్సింగ్ చేసినా, కరాటే చేసినా అన్నిటికీ ఇది ఒకటి సింగిల్ బ్యాగ్ యూజ్ అవుతుంది.